నాయే పూజ్య వస్తువెన్న భువిని తానే ఎడ పూజ సేయు నెల దిక్కులు తానే తానే నేను నేనే తాను విశ్వదాభిరామ వినురవేమా. పత్రిసారికి వేమన పద్యాలంటే చాలా ఇష్టం. వేమన డైరెక్ట్గా చెప్పారనమాట ఆత్మజ్ఞానాన్ని. ఆయన ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా ఏంటంటే పద్యాలు చదువుకుంటూ వెళ్ళేదానికన్నా ఒకటి చదివినా దాని గురించి చెప్పడం మేలు అనిపించింది. ఆయన ఏమంటున్నారంటే, పూజ చేయగా పూజారి అవుతాడని చెప్తున్నాడు. అంటే పూజ చేసే విధానం వస్తుంది అని చెప్తున్నాడు అంతే. పూజ చేయగా ఓన్లీ పూజారి అవుతాడు. పూజ చేసే విధానం బాగా వస్తుంది. ఎక్కడ పూలు పెట్టాలా, ఎక్కడ తిరగాల, ఎక్కడ బొట్టు పెట్టాలా అవి తెలుస్తాయి. పూజ్య వస్తువు ఏదన్నా ఉంది అంటే అది నువ్వే అని చెప్తున్నాడు. పూజ్య వస్తువున్న భువిని తానే ఏడ పూజ చేయు, ఎక్కడ పూజ చేస్తావు? నెల దిక్కులు తానే అంటే విశ్వం అంతా ఆ యొక్క బ్రహ్మమే ఉన్నాడు. నెల దిక్కు తానే నేను నేనే తాను, ఆయన నువ్వు ఒక్కటే అని చెప్తున్నాడు అనమాట. పూజ సేయ పూజారిత నాయే పూజ వస్తు వెన్న భువిని తానే ఎడ పూజ సేయు నెల దిక్కులు తానే తానే నేను నేనే తాను విశ్వదాభిరామ వినురవేమా. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుక లేక దరవెదకడి ఈ తనువుల మోసెడి ఎద్దులా మనముల దెల్పంగవశమే మహిలో వేమా. మీకు అర్థమైపోద్ది అంతా. తనలో సర్వం ఉండగా తన లోపల వెతకుండా, నీలోనే సర్వం ఉండగా నీ లోపల వెతకుండా దరవెదకడి బయట ప్రపంచంలో అంతా చూస్తున్నాడు, శరీరాన్ని మోసే ఎద్దులాగా తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు ఆయన. చూడండి ఎంత బాగా చెప్తున్నారు వేమన గారు. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుక లేక దరవెదకడి ఈ తనువుల మోసెడి ఎద్దులా మనముల దెల్పంగవశమే మహిలో వేమా. కాసి అనుచు కడువేడ్గత బోదురు అందుగల దేవుడిందులేడా అందు ఇందు హృదయంబు లెసైన విశ్వదాభిరామ వినురవేమా. శిలలను చూసి శివుడని భావింత్రు, శిలలే గాని శివుడు గాదు. తనదులోని శివుని తానేల తెలియడు విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు. తన్ను దానెరిగిన తనే పో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మజ్ఞానం గురించి యోగి వేమన్న గారు, పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి కొండ బద్దలు కొట్టినగా చెప్పారండి. ఈ పద్యాలు అందరూ కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకి చాలా క్లియర్గా సినిమా అర్థమైపోతుంది. అప్పుడు కరెక్ట్గా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. సో ఉత్తరాంధ్ర సేవాదళ్ ప్రెసిడెంట్ జయ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మ్యామ్. మొదటిగా మన అందరి గురువైన మన పత్రి శ్రీ గురుదేవులకి నా యొక్క ఆత్మ ప్రణామాలు అర్పిస్తూ, ఆయనకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, అందరూ కూడా ఈ మన 5 రోజులు ఈ ఉగాది సంబరాలు జరగడానికి వెనకుండి నడిపిస్తున్న మన గురువు, ప్రియతమ గురువు గారికి మనం అందరం కరతాళ ధ్వనుల ద్వారా ఆయనకేమో మనం వెల్కమ్ చెప్తాం. నా పేరు బాలాజీరావు అండి. నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. నేనేమో 2020లో ధ్యానంలోకి వచ్చానండి. కరోనా టైము, అప్పుడు మంచి కరోనా టైం నేనేమో పంచాయతీరాజ్లో ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యి 2019లో రిటైర్ అయ్యాను. 2020 ఏప్రిల్ తర్వాత ధ్యానంలోకి వచ్చాను. నేను ధ్యానంకి రాకముందే ఒక 6 months ముందు నుండే వెజిటేరియన్గా అయ్యి నేనేమో ధ్యానంలోకి రావడం జరిగింది. అయితే మరి ధ్యానంలోకి ఎలాగొచ్చానంటే, మరి అప్పుడు కంప్లీట్గా లాక్డౌన్ కాబట్టి ఎవరు మనకి అప్పటికి నాకేమో ఈ నెట్వర్క్ అంతా ఎవరు మాస్టర్స్ విశాఖపట్నంలో ఎవరు, శ్రీకాకుళంలో ఎవరు, లేదా ఆంధ్రాలో ఎవరు, నాకేమీ తెలియదు. అప్పుడు సెర్చ్ చేసినా నాకు దొరకలేదు. నేను ఈలోగా ఏంటంటే మరి యూట్యూబ్లో అలా సెర్చ్ చేస్తుంటే సార్ తాలూకా కొన్ని మెసేజ్లు నాకు బాగా అట్రాక్ట్ అయ్యాయి. దానికేమో నేను కనెక్ట్ అయ్యాను. ఆ కనెక్షన్ అవ్వడం, మరి ఏ గురువు లేకుండా ఆయనే మరి అజ్ఞాత గురువుగా నాలోకి రావడం, నాకు మరి యూనివర్స్తో నేను కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ జరిగిన తర్వాత 20లో నేను వచ్చాను. 20లో వచ్చిన తర్వాత 21లో నేను 13 పిరమిడ్ కట్టాను సార్. ఆ పిరమిడ్ కట్టిన తర్వాత కట్టిన తర్వాత కూడా ఓపెనింగ్కి ఏమో పత్రి సార్ రావడం. ఎందుకంటే సంవత్సరంలో నేను ధ్యానంకి వచ్చాను. సంవత్సరం తర్వాత నాకు మరి ఇంత పెద్ద యూనివర్సల్ గురువు నాకు కనెక్ట్ అవ్వడం, ఆయన వచ్చి స్వతహాగా నా పిరమిడ్ని ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగాయి. దానికి ప్రేరణ ఏంటంటే మా రేవతి మేడం గారు ఫస్ట్ ఏంటంటే, ఇలాగ మీరు పిరమిడ్ కట్టారట, మరి మీరు ఏమైనా ఓపెనింగ్ చేస్తారా అంటే, అప్పటి వరకు నాకు నమ్మకం లేదు. సార్ వస్తారా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయినా ఇంత బిజీలో ఆయనేమో మరి 2 స్టేట్లు అయితే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లో కూడా ఆయన చూస్తున్నారు కాబట్టి, మరి పెద్ద గురువు గారు ఆయన వస్తారా ఈ శ్రీకాకుళం అనుకుంటున్నాను. ఈలోగా మేడం గారేమో మన నందప్రసాద్ గారు అప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదరు మదర్కి కలవడానికి అని చెప్పేసి సార్ రావడం, అప్పుడు వచ్చి నాది ఓపెన్ చేయడం అని జరిగాయి. దానికేమో రేవతి మేడం గారు కూడా వెనకుండి ఇది చేశారు. ఆవిడకి కూడా నా తాలూకా చాలా థ్యాంక్స్. అయితే ఇప్పుడు ఏంటంటే, మరి అప్పటి నుండి కూడా మాకు కరోనా ముందు శ్రీకాకుళంలో పెద్దగా ధ్యానం అనేది అంటే ఉన్నాక కూడా ఎక్కడెక్కడో ఉండేవాళ్ళండి. అప్పుడు ఆ టైంలో ఏంటంటే మరి వీళ్ళు బుడగట్లపాలెం అని మాకు శ్రీకాకుళంకి 25 కిలోమీటర్లు 25 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. వాళ్ళు అప్పటికే 7 పిరమిడ్లు కన్స్ట్రక్షన్ చేశారు. చాలా ఇంటీరియర్ విలేజ్, అది సీషోర్లో ఉంటుంది, చేశారు. అప్పటికే ధ్యానంలో ఉన్నారు అని నాకు వారి టచ్ అవ్వలేదు, కానీ వాళ్ళు అప్పటి నుండే ఉన్నారు. అయితే ఏంటంటే మరి ఇప్పుడు ఈ 2 years 2023, 24 ఏంటంటే మరి మేము శాకాహార ర్యాలీ, ఉత్తరాంధ్ర శాకాహార ర్యాలీ అని చెప్పేసి 2 times 2003, 2004 కూడా మేము చాలా గ్రాండ్గా చేసాం. 2023 అయితే 900 మంది వచ్చారు. వచ్చి చాలా 7 కిలోమీటర్లు ర్యాలీ చేసాం.
చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. తర్వాత 2004లో కూడా అలాగే చేసాం. అయితే ఏంటంటే ఆ 2 ర్యాలీలు చేయడం మా శ్రీకాకుళంలో ఏంటంటే ఇప్పుడు ధ్యానం అనేది చాలా గ్రాండ్గా డెవలప్ అయింది. ఎలాగ డెవలప్ అయిందంటే ప్రతి విలేజ్లో కూడా ఇవాళ ధ్యానం కరెక్ట్, ధ్యానం చేస్తే ఇదని చెప్తున్నారు కదా, మేము కూడా వస్తాం, మేము కూడా చేస్తామని ముందుకొచ్చి వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి అది ప్రేరణగా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ థింగ్ ఇది. ఎందుకంటే పిఎస్ఎస్ఎం అనేది మరి కరోనా ముందు ఎలాగుండేదో తెలియదు, కానీ ఇప్పుడు చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. కాబట్టి మరి ఈ డెవలప్మెంట్ చేస్తున్నాము. నాకేమో టెంపరీగా అంటే మాకు ట్రస్ట్ అదే ఓపెన్ అవ్వలేదు, కానీ ప్రస్తుతానికి నాకేమో టెంపరీగా ప్రెసిడెంట్గా అని చెప్పేసి ఉంచారు. సో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మేమందరం కలిపి చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ Thank సో you. మచ్. మీ యొక్క ఈ పిరమిడ్ స్పిరిచువాలిటీలో మీ ప్రయాణం చాలా బాగుంది. ఇప్పుడు మాకు ఏప్రిల్ 13వ తేదీన 2 స్టేట్స్ సెంట్రల్ వెజిటేరియన్ ర్యాలీ అని చెప్పేసి మా శ్రీకాకుళంలో చేస్తున్నాం సార్. మీరందరూ కూడా మా తాలూకా మరి శాకాహార ర్యాలీకి మీరందరూ వస్తున్నారని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను, రావాలని కోరుకుంటున్నాను. కంపల్సరీగా మీరందరూ కూడా వచ్చి కరతాళ ధ్వనుల ద్వారా మీరేమో మాకేమో సంఘీభావం చూపించాలి. మేము చాలా పెద్ద ఈవెంట్ మా శ్రీకాకుళం జిల్లాలో ఇవాళకేమో మరి ఏప్రిల్ 13 అనేది చాలా పెద్ద ఈవెంట్ మాకు. కాబట్టి 2 స్టేట్స్ నుండి కూడా శాకాహార ర్యాలీకి పాల్గొనే చాలామంది ఉన్నారు, డెడికేటెడ్గా పాల్గొనేవాడు. కాబట్టి మీరందరూ వచ్చి మాకు సహాయం చేసి సహాయం చేసి ముందుకు వచ్చి 1000, 1500, 2000 అనుకుంటున్నాము. అందరూ వస్తే 2000 గ్యారంటీగా అవుతారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి మాకు సహకరించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శివ గారు, సేవాదళ శ్రీకాకుళం ప్రెసిడెంట్ గారిని వారి సందేశం ఒక 2 నిమిషాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. మరి స్టేజ్ మీద ఉన్న సోదరిమణులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు శివ అండి. శ్రీకాకుళం జిల్లా దగ్గర ఒక బుడగట్లపాలెం గ్రామము. మరి ధ్యానంకు ముందు ధ్యానం తర్వాత అంటే ధ్యానంకు ముందు అస్తవిస్తాం, ధ్యానం తర్వాత ఇందాక నూటన్ సారు లక్ష్మీ మేడం చెప్పారు కదా, ఏం కావాలో అన్నీ వచ్చాయి. ఆరోగ్యము, ఆనందము, మానసిక ప్రశాంతత, ధనము, పేరు, అన్నిటికంటే ముఖ్యంగా మిత్రత్వం. ప్రపంచంతోనే మిత్రత్వం వచ్చింది. ఈ సొసైటీలో నాకు ఇంచుమించు అందరూ పరిచయస్తులు అయ్యారు. అది పత్రిసారి ఇచ్చిన భిక్ష. అది ఏది నాకు లేదో మిత్రత్వం అనేది చాలా విస్తారంగా అందింది. దానితో అన్నీ సాధ్యమనే నాకు ఆత్మ ద్వారా నమ్మకం వచ్చింది. ఏది కావాలంటే అవి వస్తున్నాయి. అది ధ్యానం తాలూ గొప్పతనం. అది మన గురువుగారు అంత ఈజీగా ఇచ్చారు. దానితో పాటు భగవద్గీత నేను విస్తారంగా మరి భగవద్గీత చెప్పడమే నా యొక్క జీవిత లక్ష్యమని నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నాను. అంత అద్భుతంగా ఉంది. సమయం చాలా తక్కువ ఉంది. మరి మొన్న వశిష్ఠ గౌతమి మరి ఇప్పుడు ఉగాది సంబరాల కోసం సీతాకుమారి మేడం గారు, మరి అన్నపూర్ణ మేడం గారు మా జిల్లాలో, విజయనగరం, అన్ని జిల్లాల్లో ఇంటింటికి మరి ప్రతి సెంటర్కి వచ్చి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా సరే అక్కడ వాళ్ళందరికీ తట్ట లేపి ప్రతి స్త్రీలకు కూడా ఇక మేము అన్ని విధాలుగా బాగున్నప్పుడు ప్రతి దగ్గరికి వస్తున్నాం, మీరు ఇంకా ముందుకు రండి అని చెప్పడం చాలా అద్భుతం. కృతజ్ఞతలు మేడం. జిల్లాలో అందరికీ రావడం, మరి ఆ విధంగా రావతి మేడం గారు కానీ జయలక్ష్మి మేడం అందరూ చాలామంది విశాఖపట్నం మాస్టర్స్ అందరూ కూడా మాకు చాలా సజెషన్స్, క్లాసెస్ అన్నిటికీ తన్మంతన్ హెల్ప్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా మేడం గారు ఎప్పుడైతే చెప్పారో ఒక ఇద్దరు చిన్నమ్మడు గారు, నెక్స్ట్ కామేశ్వర్ గారు మా గ్రామంలో కొంచెం ఇంటింటికి వెళ్ళి కొంచెం కలెక్షన్ చేశారు. ఎంత చేశారు ఇవ్వండి, అన్నపూర్ణ మేడంకి ఇస్తారంట. ఎంత మాది 17,000 అట. ఒక చిన్న గ్రామం నుంచి మత్స్యకారులు అందరూ చేపలు పట్టుకునే ఆ విలేజ్ ఇప్పుడు అందరూ అందరం గట్టిగా క్లాప్స్ కొడదామండి వారి కమిట్మెంట్కి, వారి యొక్క వితరణ గుణానికి అందరం గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అలాగే మరి చాలా అద్భుతంగా శ్రీకాకుళం జిల్లాలో అన్ని విధాలుగా జరుగుతుంది కనుక మాకంటే అద్భుతంగా తయారయ్యారు కనుక ఈరోజు ప్రపంచమంతా ఈ ధ్యానం జ్ఞానాన్ని చెప్పడానికి అవకాశం పత్రిసారి ఇచ్చారు. ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు అందరూ. అందరికీ ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ గారు. నేను అక్కడ శ్రీకాకుళం వెళ్ళినప్పుడు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు ఆ చుట్టుపక్కల గ్రామాలలో చేస్తున్నటువంటి ధ్యాన సేవా కార్యక్రమాలు అద్భుతం. ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం పత్రిజీ అందించినటువంటి ఆ జ్ఞానం అందరికీ చేరాలనే ఉద్దేశంతో వారు వారి కార్యక్రమాలని శ్రీకాకుళం అంతటా నిర్వహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇప్పుడు మనం వైజాగ్ నుంచి వచ్చినటువంటి జయ మేడం, ఉత్తరాంధ్ర పిరమిడ్ సేవాదల్ యొక్క కోఆర్డినేటర్, వారి సందేశం తీసుకుందాం. అలాగే వారి టీం అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్న డెకరేషన్ అంతా కూడా వారి టీం అంతా చేశారు. సో వారి సందేశం తీసుకుందాం ప్లీజ్ మ్యామ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా హృదయపూర్వక అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను 2012లో జూలై 28వ తేదీన ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక మహాద్భుతాన్ని నేను ఈ ధ్యానం ద్వారా చూశాను. 2012లో ధ్యానంలోకి వచ్చి 2014లో పిరమిడ్ మా ఇంటి మీద శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత అక్కడి నుంచి అందరికీ కూడా ధ్యాన ప్రచారం చేసి అందరినీ కూడా ధ్యానంలోకి తీసుకురావాలి. ఈ ధ్యానం యొక్క మాధుర్యాన్ని అందరికీ తెలియజేసి వారందరినీ కూడా తీసుకురావాలి అని చెప్పేసి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా దత్తత తీసుకుని ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం గురించి తెలియజేసి, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవ్వరికీ కూడా ధ్యానం గురించి తెలియదు. అసలు పిరమిడ్ కట్టేటప్పుడు కూడా ఎవ్వరికీ తెలియదు. అటువంటి ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళి అసలు గుమ్మం కథలను నేను ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత అందరికీ ధ్యానం నేర్పించి ప్రతి ఒక్కళ్ళని కూడా ధ్యానులుగా శాకాహారులుగా మార్చడం జరిగింది. అప్పుడు ఈ కరోనా వచ్చేటప్పటికి ముందు ప్రతి ఇంట్లోనూ కూడా ఆ గ్రామం అంతా స్వతంత్ర నగర్ అనే గ్రామం, అది గాజువాకలో, విశాఖపట్నం గాజువాకలోను. నేను పుట్టింది పాలకొల్లు, వెస్ట్ గోదావరి పాలకొల్లు దగ్గర కలగంపూడి, అత్తవారు రావులపాలెం ఈతకోట దగ్గర పొడగట్లపల్లి, ఉండేది మాత్రం విశాఖపట్నంలో ఉంటున్నాం. మా వారు స్టీల్ ప్లాంట్లో జాబు రీత్యా అక్కడ స్వతంత్ర నగర్ అనే గ్రామం అది. అందులో ప్రతి ఒక్కళ్ళని కూడా ధ్యానులుగా మార్చాలి అని చెప్పేసి ఇంటింటికి పిరమిడ్లు పంచడం జరిగింది. ఇంటింటికి పిరమిడ్లు పంచి కరోనా టైంలో అది మామూలుగా ఉండి ఎవరు కూడా ఇంట్లో ఉండే పనుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి ఏరియా ఒక్కళ్ళకు కూడా కరోనా రాలేదు. దాని యొక్క కారణం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ పిరమిడ్ ఉంది కరోనా వచ్చే టైంకి. అప్పుడు నందప్రసాద్ గారితో కూడా ఈ విషయం చెప్తే పిరమిడ్ యొక్క గొప్పతనం ఇదే మేడం అని చెప్పడం జరిగింది. పత్రి సార్తోనూ వచ్చినప్పుడు అక్కడికి పత్రి సార్ వచ్చి ఆయన అడిగాను అనమాట, సార్ పిరమిడ్ యోగం అయిపోవాలి సార్ అని అడిగితే, మీరు పుట్టేశారు కదా మేడం అయిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. వీళ్ళందరికీ కూడా ధ్యానాన్ని శాకాహారులుగా మార్చి అక్కడి నుంచి వారి చేతికి పిరమిడ్నిచ్చి ఈ పిరమిడ్లు చేయాలి అని చెప్పేసి నాకు ఎంతో అద్భుతంగా ఆ ధ్యానంలో రకరకాల మోడల్స్తో ఈ పిరమిడ్లు రావడం అనేది మోడల్స్ వస్తూ ఉంటాయి. అది సార్ నాకు ఈ పిరమిడ్లు నాకు కావాలి మేడం అని చెప్పేసి అడిగిన దగ్గర నుంచి ఈ పిరమిడ్లే నా జీవితంగా మారి ఇందులోనే రకరకాల మోడల్స్తో ఈ పిరమిడ్లే ఒక జీవితంగా అయిపోయింది నాకు. ఈ పిరమిడ్లలోనూ రకరకాల మోడల్స్ అన్నమాట. ఒక సంవత్సరం వచ్చిన మోడల్స్ ఇంకో సంవత్సరం కాకుండా రకరకాలుగా మారుతూ మాస్టర్స్ ఇచ్చిన మెసేజెస్తో సుదర్శన చక్రం ఈసారి అదొక వెరైటీ లోటస్ అన్నమాట. లోటస్ అష్టాదశ పిరమిడ్లు, నక్షత్ర పిరమిడ్లు ఈ సంవత్సరము ఇక్కడ పుట్టిన పిరమిడ్స్ అవి. అలాగే పిరమిడ్స్లో ఫ్లవర్ వాజులు, 2 రకాల ఫ్లవర్ వాజులు, లోటస్లు, ఇంకా రకరకాల మోడల్స్ అన్నమాట. మెర్కాబా పిరమిడ్స్ 182 కోణాల మెర్కాబాతో 32 దగ్గర నుంచి 32, 62, 182 కోణాలతో మెర్కాబాలను తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా
సూర్యుడు, చంద్రుడు, కొబ్బరి బొండాలు కూడా, అంటే ఇది కోనసీమ కాబట్టి కొబ్బరి బొండాలను కూడా పిరమిడ్లతోనే, జ్యోతి ప్రజ్వలన కూడా పిరమిడ్లోనే చెయ్యాలి. అది మనము పిరమిడ్ ఈవెంట్ అయ్యి ఉన్నప్పుడు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మనది కాబట్టి ప్రతి దానికి కూడా పిరమిడ్ ముందు పెట్టుకున్నప్పుడు ఇంకో దాంట్లో జ్యోతి ప్రజ్వలన ఎందుకు చేయాలి, స్టార్టింగ్ కూడా పిరమిడ్లోనే జ్యోతి ప్రజ్వలన చెయ్యాలి అని చెప్పేసి కుందు కూడా రాగితో పిరమిడ్ కుందును చేసుకొచ్చి స్టాండ్ కూడా పిరమిడ్తోనే తయారు చేసి అందంగా అలంకరించి మేము అక్కడ పెడతాము. అందులోనే జ్యోతి ప్రజ్వలన కూడా చేయడం జరుగుతుంది. మళ్ళీ ట్రేలు చేతితో పట్టుకున్నప్పుడు మనం పిరమిడ్ వాళ్ళం అయినప్పుడు ట్రేలు చేత్తోనూ ఎవరో చేసింది పట్టుకోవడం ఎందుకు, మనం పిరమిడ్లతో చేసింది పిరమిడ్నే కదా మన చేత్తో పట్టుకోవాలి అని చెప్పి ఆ ట్రేలు కూడా పిరమిడ్లతోనూ, గంధపు గిన్నెలు వేసిన కుంకుమ గిన్నెలు అన్నీ కూడా పిరమిడ్లతోనే చేసి ప్రతి ఈవెంట్కి మేము అక్కడ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొంచెం ఖాళీ దొరికితే 364 రోజులు మేము పిరమిడ్లోనే ఉంటాం. ప్రతిరోజు కంపల్సరీ పిరమిడ్ చేస్తూనే ఉంటాము. దాంతోపాటు ఒక్కరోజు కొంచెం ఖాళీ దొరికింది అంటే శాకాహార ర్యాలీ, శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం అది, శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాము. అలాగే లాస్ట్ ఇయర్ అంతా కూడా ప్రతీ నెల 2 రోజులు చక్రం చేయాలని చెప్పేసి ధ్యాన మహాచక్రం పేరుతో ప్రతీ నెల 2 days శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం, స్వతంత్ర నగర్, గాజువాక, విశాఖపట్నం అది, అక్కడ చక్రాస్ కూడా చేయడం జరిగింది. 2019లో శాకాహార ర్యాలీ గాజువాకలో జరిగితే ప్రతి ఒక్కరి తల మీద పిరమిడ్ ఉండాలి, పిరమిడ్తోనే శాకాహార ర్యాలీ చెయ్యాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కొన్ని 100 పిరమిడ్లు తయారు చేసి అందరి తలల మీద పెట్టి శాకాహార ర్యాలీ చేయడం అనేది గాజువాకలో ఫస్ట్ టైం అలా సంభవించింది. అక్కడి నుంచి అదే కంటిన్యూగా జరుగుతూ వస్తుంది. ఇంత అద్భుతమైన గిఫ్ట్ నాకు నా గురువు ఇచ్చారు. ఎవరిచ్చారు? నా గురువు నాకు ఇచ్చారు. ఆనంద తాండవంతో చేస్తాం. మేము ఎప్పుడు కష్టం అనుకోవటం లేదు దాన్ని. ఆనందం, మమ్మల్ని మీరు చూసే ఉంటారు, వచ్చిన దగ్గర నుంచి ప్రాంగణంలోనే ఉంటాము, ఎక్కడికి వెళ్ళాను కానీ ఆనందంగా ఆనంద తాండవంతో పనులు చేస్తాము. నాకు నందా సారు ఈ పిరమిడ్లకి పేరు పెట్టారనమాట. ఏం పిరమిడ్లు అంటే శక్తి తోరణాలు, ఇవి ఆనందం పిరమిడ్లు అని చెప్పేసి పేరు పెట్టడం కూడా జరిగిందనమాట. అవి ఎంత ఆనందంగా అంటే ఆనందమయ జగత్తుని మేము ఆ పిరమిడ్లకి యాడ్ చేసుకుని ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తుతో పాటు 4వ వైపు పిరమిడ్ ఖాళీ ఉంది కాబట్టి దానికి ఆనందమయ జగత్తుని అంటించుకుని ఆనందంగా ఆనంద తాండవంతో మేము ఈ పిరమిడ్లన్నీ తయారు చేసి ఒక మహోన్నతంగా పత్రిసారి ఇచ్చిన మాకు ఆ గిఫ్ట్ని మేము అద్భుతంగా అందుకుని ఆ గిఫ్ట్లు నేను ఈ విశ్వానికి అందిస్తూ లాస్ట్లో ఏంటంటే మళ్ళీ ఏమేమి మేము పట్టుకుని వెళ్ళమన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరికి కావాలితే వాళ్ళు చాలా చక్కగా అద్భుతంగా తీసుకెళ్ళి వాళ్ళు కూడా అక్కడ ఆ వెరైటీలు, ఆ మోడల్స్ అన్నీ పెట్టుకుంటారు అని చెప్పేసి అవి వదిలేసి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. వీళ్ళందరూ కూడా వెనకాల నిలబడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా పిరమిడ్ మాస్టర్స్, పిరమిడ్ మహానుభావులు. వీరందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సర్వం పిరమిడ్మయం. సో మేడం గారు గట్టిగా క్లాప్స్ కొడదాం. సో మేడం గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్, 4 ప్లేట్స్ అయిపోయాయి 4 సైడ్ ఆనంద జగత్. తర్వాత పైన ఒక పాయింట్ ఉంటుంది కదా అది. సో ఇప్పుడు మన మహిళా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రేవతి మేడం గారు, సీనియర్ మోస్ట్ గ్రాండ్ పిరమిడ్ మాస్టర్, వారి సందేశం తీసుకుందాం. విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, కో-ఫౌండర్ స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో 2010లో 90 మహిళలతోటి ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ విశాఖపట్నం అని పత్రిసారు పట్టుబట్టి రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత 90 మహిళలమి లడఖ్లోని మహావతార్ బాబాస్ దగ్గర పిరమిడ్ నిర్మాణమే కాకుండా ఎన్నో చోట్ల పిరమిడ్లకి, ఇక్కడ వశిష్ఠ గౌతమ్ పిరమిడ్కి కూడా మేము మా యొక్క శక్తి సామర్థ్యం ఎంతవరకు అంతవరకు వర్క్ చేయడం జరిగింది. మరి అందులో జగదీశ్వరి మేడం కూడా ఉండేవారు. ఆమె కూడా ఇక్కడికి వచ్చి ఆమె యొక్క సేవలు అందిస్తూ ఉండేవారు. ఈ పేరవరం పిరమిడ్ ఫస్ట్ స్థలం చూసి వచ్చినప్పుడు కూడా పత్రిసారు జగదీశ్వరి మేడంని నన్ను తీసుకొని రావటము, అవన్నీ కూడా ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధంలా జరిగాయని అనిపిస్తూ ఉంటుంది. మరి మహిళలతోటే ఎందుకు పెట్టారా అని చూసుకుంటే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు.
ఒక స్త్రీ ధ్యాని అయితే, ఒక స్త్రీ శాకాహారి అయితే, ఒక స్త్రీ పిరమిడ్ శక్తి గురించి తెలుసుకుంటే మరి ఆ కుటుంబం అంతా కూడా ధ్యానమయము, శాకాహారమయము, పిరమిడ్మయమే కాకుండా ఈ భూమిని దివ్యగా కూడా మార్చవచ్చు అని చెప్పేసి మన పిఎస్ఎస్ఎంలో మహిళలకి ఒక ప్రముఖమైన పాత్ర ఇచ్చారు అని అంటే ఆ ఇంటిని మొత్తం అంతా కూడా ఒక శక్తివంతంగా చేయటానికి మరి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే అప్పుడు మేము నా తపనంతా కూడా మహిళలు వాళ్ళకి ఏ విధముగా మనం సమయాన్ని సదుపయోగం చేసుకోవాలని తెలియచేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడికక్కడ మీటింగ్లు పెడుతూ ఉన్నప్పుడు కూర్మాన్పాలెంలో ప్రమీల మేడం వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు లతా మేడము, ఈ జయా మేడము, శ్రీదేవి మేడం అని చెప్పేసి వాళ్ళంతా వస్తూ ఉండేవారనమాట. వాళ్ళందరికీ కూడా మన సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ రూపంలో ఒక్కొక్క యాక్టివిటీస్గా మనం తీసుకొని చేయగలిగినప్పుడే విశ్వానికి మనం పత్రిసారి కలలుగన్న రాజ్యాన్ని అందించగలము, రామరాజ్యాన్ని అని చెప్పేసి అని అనుకుంటున్నప్పుడు మరి అటువంటి ఒక అద్భుతమైన శక్తిగా జయా మేడము మరి తయారయ్యి ఇన్ని పిరమిడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ అందించటము అన్నది మరి 2011 తర్వాత ఆమె ధ్యానంలోకి వచ్చాక 2012లో ప్రమీల మేడం ఇక్కడే ఉన్నారండి. వాళ్ళ ఇంట్లో జరిగిన మీటింగ్లు అప్పుడు లతా మేడం ఆవిడ ఒక గ్రేట్ సీనియర్ మాస్టర్ అనమాట. ఆవిడ స్టీల్ ప్లాంట్లో ఉండడమే కాకుండా మరి తన యొక్క శక్తిని అంటే తెర వెనుక ఒకరుంటే తెర ముందు ఒకరు ఉంటారనగా ఆమె కూడా నిరంతరము కూడా ధ్యానం చేయటము, ఎంతోమంది సీనియర్ మాస్టర్లకి ఆమె ఆశ్రయం ఇస్తూ మారం సారు, ప్రేమ్నాథ్ గారు వీళ్ళంతా వస్తుంటే వాళ్ళ ఇంట్లోనే ఒక సెంటర్ లాగా పెట్టి చేయడము. మరి తర్వాత ఈ జయా మేడం ఆధ్వర్యంలో తయారైనటువంటి దేవి మేడము వీళ్ళంతా కూడా వాళ్ళ ఇల్లులు చూస్తానండి. మొన్న దేవి మేడం ఒక పార్వతీ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఒక శక్తివంతంగా అయ్యింది అని అంటే ఒక స్త్రీ ఒక దీపం ఇంకో దీపాన్ని ఎలా వెలిగిస్తుందో అలాగా పత్రి మేడం అడుగుజాడల్లోని తయారైనటువంటి ఒక్కొక్క మహిళ కూడా పత్రి మేడంని అలాగే ఎందుకు తయారు చేశారా, వాళ్ళ లైఫ్ డిజైన్ ఏంటా అన్నది అర్థమవుతుందన్నమాట. అలా తెలుసుకొని వచ్చేస్తున్నప్పుడు ఒకరికొకరు సహకారం అందించుకొని వెళ్ళటమే మన పిఎస్ఎస్ఎం ఉద్దేశం అండి. అందుకే పత్రిసార్ ఎప్పుడూ కూడా ఒక నదిలాగా జీవించాలి, ఒక పక్షిలాగా జీవించాలి, ఒక చెట్టులాగా జీవించాలి అన్నారు. మరి ఆ సూత్రాలను మనం పట్టుకొని వెళ్ళాలంటే ఇక్కడ స్త్రీ పురుషులని లేదండి, ప్రతి ఒక్కరిలోని కూడా ఏవైతే మనకి పాజిటివ్ థాట్స్ ఉన్నాయో, సహాయ సహకారాలు అందించే సద్భావన ఉందో దాన్ని అందించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళము కూడా పత్రిజీ కలలుగన్నటువంటి ఆ రామరాజ్యాన్ని ఈ భూమిపైనే మనము సృష్టించి స్వర్గధామంగా చేయగలమని చెప్పేసి మరి నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి ట్రస్ట్ ఆధ్వర్యంలో సార్ బాడీ వెకేట్ చేశాక పత్రిజీ అంటే మహిళలు అంటే పత్రిజీ అనేసని అది పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కింద మేము మళ్ళీ రీరిజిస్ట్రేషన్ చేయించాక పత్రి మేడం చైర్మన్ తోటి మొత్తం సంవత్సరం అంతా కూడా పత్రిజీ మహిళా మౌన ధ్యాన యాగాలు నిర్వహించడమే కాకుండా మొత్తం 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పుడు ఈ సంవత్సరం ఇతర రాష్ట్రాల్లో కూడా నిర్వహిస్తుండడమే కాకుండా ఆ ట్రస్ట్ ఆఫీసు గాజువాక అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పెట్టి అక్కడి నుంచి మొత్తం వైజాగ్లో ఎన్నో శాకాహార ర్యాలీలు, మళ్ళీ అమావాస్య పౌర్ణమి ధ్యానాలే కాకుండా మిగతా కార్యక్రమాలన్నీ కూడా స్కూల్స్కి వెళ్ళినప్పుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్స్ ఇస్తూ ఆ స్కూల్స్కి వెళ్ళి ఎవరు ధ్యానం చేయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇస్తూ ఇలాగ ప్రతిదీ కూడా మహిళా దినోత్సవం చేయటము అన్నీ అద్భుతంగా నిర్వహిస్తున్నామని అంటే ఎవరి కోసమో కాదండి, ఎవరు ఏది చేసినా మన కోసమే. మన సమయం మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామా అన్నది చూసుకుంటూ వెళ్తే ఇక్కడ కాదండి మనం గుర్తించబడడం, పైలోకాల్లో గుర్తించబడాలి. ఆ పైలోకాల్లో మనకి గుర్తింపులా అంటే అక్కడికి మనకి ఆహ్వానం రావాలి అని అంటే ఈ లోకంలో ఇక్కడ మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామా అన్నది. మరి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరం పోటీ పడాలి తప్పిస్తే మిగతా విషయాల్లో కాదని చెప్పేసి పత్రి సార్ దగ్గర నుంచి నేను తెలుసుకున్నది, పత్రి మేడం దగ్గర నుంచి కూడా నేను తెలుసుకున్న సత్యం అదే. దాన్ని మన సమయాన్ని ఉన్న సమయాన్ని మన ఆలోచన పరంగా మన యొక్క సత్కర్మలు చేస్తూ సత్యం వైపు ప్రయాణం చేయటమే మన యొక్క జీవిత లక్ష్యమే అండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఇచ్చిన సందేశం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఇక్కడ ఉన్న వారందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న వారే. ఒకసారి మీకు అందరు గట్టిగా మీకు మీరు కర్తార్థనలతో నెక్స్ట్ శ్రీనివాస్ గారు శ్రీకాకుళం నుంచి వారి సందేశం తీసుకుందాం. సద్గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. నా పేరు శ్రీనివాసరావు అండి. పిఎస్ఎస్ఎం మూమెంటు మా శ్రీకాకుళంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని అద్భుతంగా మేము ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి తీసుకెళ్తూ చాలా వరకు కొత్తగా ఈ మధ్య ఒక సంవత్సరం పాటు కొత్త సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఎంతోమందికి ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని మేము పంచుతూ మా జీవితాల్ని అద్భుతంగా తయారు చేసుకొని ఈ సత్యాన్ని, ధర్మాన్ని భూమి మీద స్థాపించి ప్రతి ఒక్కరి జీవితాన్ని అద్భుతంగా తయారు చేయాలని అన్నటువంటి ఈ మూమెంటు మా యొక్క ప్రెసిడెంట్ గారు బాలాజీ గారు, శివ గారు, తెవిటిబాబు గారు, మిగతా మా ప్రకాశ్రావు గారు, మిగతా మాస్టర్స్ అందరూ కలిసి మేము అహర్నిశలా మేము కృషి చేస్తున్నాము. మేము గత 2 సంవత్సరాల పాటు శాకాహార ర్యాలీని శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాము. ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ 13ని మేము ఒక 5,000 మందితో శాకాహార ర్యాలీ, 2 రాష్ట్రాల శాకాహార ర్యాలీ మేము చేయాలని మా ఆశయంతో ఉన్నాము. ఈ శాకాహార ర్యాలీకి ప్రతి ఒక్కరూ మాకు కోఆపరేషన్ చేసి మీరంతా మాకు మీ యొక్క ఆదరాభిమానాలని అందిస్తారని మేము ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్స్ అండి. చలో శ్రీకాకుళం శాకాహార ర్యాలీకి అందరం వెళ్దాం. థ్యాంక్ యూ సార్. సో వైజాగ్ అండ్ శ్రీకాకుళం మాస్టర్స్, ఈ మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. మొన్న ఉత్తరాంధ్ర ఈ ఉగాది ధ్యాన యజ్ఞం కోసం ఉత్తరాంధ్ర అంతా ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కలవడం, అందరితో మాట్లాడడం, చిన్న పల్లెకి కూడా వెళ్ళి అక్కడ అందరూ ఎంతగా ధ్యానం చేస్తున్నారు, పత్రిజీ యొక్క ఈ యొక్క ధ్యాన మార్గం ఎంత విస్తృతంగా ప్రచారం అయ్యింది అనేది వాళ్ళని చూస్తే అర్థమైంది. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇక్కడ 2 గ్రామాలు కలెక్ట్ చేసి 17,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు. అంటే వాళ్ళు ఎంత స్ఫూర్తితో వర్క్ చేస్తున్నారో అర్థమవుతుంది. వాళ్ళందరికీ కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్టిగా క్లాప్స్ కొడదాం. మన చిరు సత్కారం. बुद्धं
థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడు కృష్ణ గారు ఒక ధ్యానం పైన ఒకటి చక్కటి పాటను వినిపిస్తారు దేవరపల్లి నుంచి. థ్యాంక్ యూ సార్. ఓ మధురా గీతమా, ఓ నా సందేశమా, ఓ నా ప్రాణమా, ఓ నా ప్రాణమా. శిలా నీవే, శిల్పే నీవే, శిల్పం నీవే సృష్టిలో. నిన్ను నువ్వు మలుసుకుంటూ నిలిచిపో చరితలో. పొడమిలో అణువణువు నీదే, పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. పాడి పంటలు, పసిడి రాసులు, ఆలమందలు, పాలధారలు, గరిక పువ్వులు, గడ్డి పాన్పులు, తుమ్మిదలు, తూనీగ నవ్వులు. ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతా వెందుకో. జీవించడంలో ఉన్న మధురమ తెలుసుకోలే వెందుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. పండు వెన్నెల, నిండు పున్నమి, సంధ్య వెలుగులు, ఇంద్రధనసులు, సూర్య చంద్రులు, క్రాంతిధారలు, విశ్వమున విరభూసి తారలు. పొడమి ఎంత గొప్పదో, మన పుట్టుకెంత భాగ్యమో. పొడమి ఎంత గొప్పదో, మన పుట్టుకెంత భాగ్యమో. శిలా నీవే, శిల్పే నీవే, శిల్పం నీవే సృష్టిలో. కొండ కోనల, వాగు వంకలు, జంట గోవలు, జుంటు తేనెలు, రామశిలుకలు, గోరు వంకలు, కోయిలలు, కోనంగులాటలు. తనివి తీరదు, తనువు చాలదు, జీవితంపై ఆశ సడలదు. తనివి తీరదు, తనువు సాలదు, జీవితంపై ఆశ సడలదు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. వెలుగులను వేటాడు చీకటి, చీకటిని చెండాడు వెలుగులు. పగలు రాత్రి, రాత్రి పగలు, జనన మరణం, మరణ జననం, క్షణం క్షణమొక మధురగానం. జీవితం సిగురాకు తరుణం, క్షణం క్షణమొక మధురగానం, జీవితం తరుణం. శిలా నీవే, శిల్పే నీవే, శిల్పం నీవే సృష్టిలో. నీటిలో మన జన్మమున్నది, నిప్పులో చైతన్యమున్నది, గాలిలో మకరందమున్నది, భూమిపైనే జీవమున్నది. అమ్మతనమే అంతరాత్మగా సాగిపోతుంది ధరణి. సృష్టికి ప్రతి సృష్టినిస్తూ కదిలిపోతుంది జనని. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ప్రకృతే మన పంచ ప్రాణం, ప్రకృతే మన హరితహారం, ప్రకృతే మన కల్పవల్లి, ప్రకృతే మన కన్న తల్లి. ప్రకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేనో. ప్రకృతే విద్వాంసమైతే ప్రాణమాగేనో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. కరతాళ ధ్వనులు ఎంత అద్భుతంగా పాడారో సార్. థ్యాంక్ యూ. ఇది చాలా పెద్ద పాట అండి, ఇంకో 10 నిమిషాలు ఉంటుంది. దయచేసి సాయంత్రం కానీ ఇప్పుడు కానీ మీకు పూర్తిగా వినిపిస్తాను, ఎందుకంటే టైం షెడ్యూల్ లేదు కాబట్టి. థ్యాంక్ యూ అందరికీ.
థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మరి మీ ముందుకి ఇప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్స్ టీం నుంచి మేమందరం కూడా మీ ముందరకు వచ్చాము. జీకే సార్, డాక్టర్ జీకే గారు మీకు అందరికీ జీకేగా పరిచయం ఉన్నారు. మరి వారు పత్రిజీ యొక్క మార్గదర్శకత్వంలోని ఆ సత్యాన్ని తెలుసుకుని ఒక మెడికల్ డాక్టర్గా తను చదువుకొని ఉండి కూడా ఆ అనుభవంతో పత్రిజీ దగ్గర తెలుసుకున్న ఆ సత్యంతో మరి ముందుగా వైజాగ్లో నిజం హాస్పిటల్ని నెలకొల్పారు. ఆ హాస్పిటల్లో కిందంతా మందులు ఇచ్చే వైద్యం చేసేటట్టుగా కింద, అలాగే పైన ఏమో పిరమిడ్స్ బెడ్స్ ఉంచి ఏదైతే మూల అజ్ఞానమే అనారోగ్యానికి కారణము అని తెలుసుకున్న తర్వాత ఏ అజ్ఞానం వల్ల వాళ్ళు అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు, మరి వాటిని ఎలా దాన్ని రూపుమాపాలి అనే దాని గురించి వారందరితో తను తెలుసుకున్న సత్యాన్ని రూపొందించి స్పిరిచువల్ టాబ్లెట్స్గా రూపొందించి మరి ఆయా టాబ్లెట్లు వాళ్ళందరి మీద కూడా వారితో ఆచరింపచేస్తూ ఎంతోమందికి వాళ్ళ అనారోగ్యం నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చూపించి ఎంతో అద్భుతంగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్ ఆర్గనైజేషన్ని తయారు చేశారు డాక్టర్ జీకే గారు. మరి అందుకని ఆయన తెలుసుకున్నది ఏమిటంటే పత్రి సార్ దగ్గర నుంచి స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఈజ్ ద రూట్, ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్ అన్న జ్ఞానాన్ని మనం స్పిరిచువల్ టాబ్లెట్స్గా ఇప్పుడు దాదాపుగా 500 టాబ్లెట్లు తయారై ఉన్నాయి. అన్నిటిల్లో ఉన్నది ఒకటే. ఇప్పుడు చాలామందికి అర్థం కాకపోవడం వల్ల ఏంటంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏమిటో వేరే అనుకుంటున్నారు. ఏదైతే మందు లేకుండా పత్రిసార్ చెప్పారు కదా, నో డాక్టర్ నో మెడిసిన్. మరి ఆ నో డాక్టర్ నో మెడిసిన్ అనేది చేయాలి అంటే ఎలాగా, ఆ అజ్ఞానం వల్ల తెచ్చుకున్నటువంటి అనారోగ్యాలని ఎలా రూపుమాపుకోవాలి అనేది తెలియచేసుకుంటూ అక్కడ ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలని టాబ్లెట్లుగా రూపొందించారు. అవి ఏంటంటే మనందరం ముందుగా తెలుసుకున్నవే, కానీ పర్టికులర్గా ఏ అజ్ఞానము ఎలాంటి అనారోగ్యానికి కారణమవుతుంది, మనలో ఉన్న మూఢనమ్మకాలు, అలాగే కొన్ని మూఢ విశ్వాసాల నుంచి బయటికి రాలేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఆయా టాబ్లెట్ని రూపొందించబడడం జరిగిందనమాట. ఆచరించుకుని వాళ్ళ ఆరోగ్యంలో ఎంతోమంది ఇప్పటికే ఎంతో గొప్ప గొప్ప మార్పులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒకళ్ళిద్దరిని మీ ముందుకి ఈరోజు పరిచయం చేయబోతున్నాం. వంశిక ముందుగా తన ఎట్లా ఈ స్పిరిచువల్ టాబ్లెట్ జ్ఞానాన్ని అప్లై చేసుకొని మరి ఎట్లా తన అనారోగ్యాన్ని రూపుమాపుకొని ఎలాంటి ఫలితాన్ని పొందింది అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరికీ ధ్యానం పరిచయం చేసి మన శ్వాసే మన గురువు అని తెలియజేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి ఆత్మాభివందనాలు. నా పేరు వంశిక, విజయనగరం. నేను 2023లో నేను మెడిటేషన్లోకి వచ్చాను. మెడిటేషన్లోకి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నేను మెడిటేషన్లోకి వచ్చాను. మ్యారేజ్ అయిన తర్వాత యాక్చువల్లీ నాకు ప్రెగ్నెన్సీ విషయంలో డాక్టర్ ఎర్లీగా ప్రెగ్నెన్సీ రాదు, ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పారు. బట్ ఆ టైంలోనే నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ లెవెల్ 1 కోర్స్ నేను చేస్తున్నాను. నాకు ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ రేంజ్ అనేది చాలా తక్కువ ఉంది, ఇంకా కొన్ని రీజన్స్ వల్ల ఎర్లీగా రాదు అని డాక్టర్ చెప్పేశారు. సో అయినా సరే నేను ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్నే తీసుకుంటున్నాను కాబట్టి వితౌట్ మెడిసిన్ నేను ప్రెగ్నెన్సీ పొందాలి అని నేను అనుకున్నాను. సో అదే నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్నే తీసుకుంటూ వితిన్ 2 monthsలోనే నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ అండ్ ధ్యాన మాతృత్వం బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ని కూడా నేను ఫాలో అవుతున్నాను త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. సో మా డాక్టర్ కూడా చాలా షాక్ అయ్యారు, ఇదేంటి నీకు ఎర్లీగా రాదని చెప్పాను కదా, ఎలా వచ్చేసింది అని చాలా షాక్ అయ్యారు. సో అంటే నేను ఇదొకటే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా లైఫ్లో, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బట్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం మెడిటేషన్ చేస్తూ స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే మన లైఫ్లో ఉన్న నాట్ ఓన్లీ హెల్త్ ఇష్యూస్ కానీ మన ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ సోషల్, ఇంటలెక్చువల్, ఎవ్రీ ప్రాబ్లమ్కి కూడా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్లో సొల్యూషన్ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేస్తూ స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ని తప్పకుండా తీసుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు, అండ్ స్పిరిచువల్ టాబ్లెట్స్ టీమ్ అండ్ ధ్యాన మాతృత్వం టీమ్కి నా ధన్యవాదాలు.
గట్టిగా క్లాప్స్ అండి. మరి మంచి ఎక్స్పీరియన్స్, అదిగో పాపని కూడా చూపిస్తుంది మీకు. సో తర్వాత ఇట్లాంటి మరొక చక్కటి అనుభవాన్ని పొందిన మన దగ్గరలో ఉన్న వాళ్ళనే మీకు చూపిస్తున్నాం. కానీ ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా కానీ, పక్క రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాల్లో కానీ, అలాగే ఎన్నో దేశాల్లో కానీ ఎంతో గొప్ప గొప్ప అనుభవాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. వారిలో ఇదిగో ఈ పాపకు కూడా గట్టిగా క్లాప్స్ కూడా. తర్వాత కె భవానీ గారు, మరి వారు ఎట్లాంటి హెల్త్ ఇష్యూని మరి స్పిరిచువల్ టాబ్లెట్స్తో ఎలా తగ్గించుకున్నారనేది వారి మాటల్లోనే తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యభవాని. ముందుగా మనందరి గురువైన పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మన స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండేషన్ చైర్మన్ గారైన జీకే సార్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నేను లేడీస్ పీరియడ్స్ ప్రాబ్లంతో చాలా బాధపడేదాన్ని. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా ఒక అరగంట పావుగంట రిలీఫ్ ఇచ్చేది. బాగా సివియర్ పెయిన్, అసలు తట్టుకుని లేకపోయేదాన్ని. 3 రోజులు లేవలేకపోయేదాన్ని. నేను ధ్యానం చేస్తున్నా తగ్గలేదు. ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ టాబ్లెట్లోకి వచ్చి ఈ నాలెడ్జ్ తీసుకున్నాక నాకు లక్ష్మీ గారి ద్వారా ఈ స్పిరిచువల్ టాబ్లెట్ పరిచయం అయిందండి. చంద్రకళ మేడం గారు నాకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు. నేను ఆవిడ చెప్పినవన్నీ ఫాలో అవుతూ బుక్స్ చదువుతూ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, 3-4 గంటలు రోజు మెడిటేషను, పౌర్ణమి ధ్యానం, మితాహారం, మౌనం అవన్నీ నేను లైవ్లో పాటించి నేను ఇప్పుడు ఆ పెయిన్ నుంచి బాగా తగ్గాను. ఇప్పుడు నాకు ఆ సమస్య నుంచి బయటపడ్డాను. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా ఇంత జ్ఞానాన్ని అందించిన జీకే సార్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క మేడం గారికి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం నేను L1 కూడా కంప్లీట్ చేశానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొట్టరా. మరి తర్వాత ఇంకొక అనుభవాన్ని కూడా విందాం. జీకే దుర్గ గారు. హాయ్ అండి, అందరికీ ఆత్మ ప్రణామాలండి. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ దంపతులకి సహస్ర కోటి ధన్యవాదాలండి. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ అయినటువంటి PS గోపాలకృష్ణ గారికి కూడా ఆత్మ ప్రణామాలండి. నేను ఈ ఛానల్లోకి 2008వ సంవత్సరంలో వచ్చానండి. వచ్చాక ఈ స్పిరిచువల్ టాబ్లెట్ అనేసి నాకు తెలిసిన కాడి నుంచి ఈ కోర్సులు అయితే వింటూనే ఉన్నాను, కానీ చేయలేదు. ఈ కోర్సులో విని ఈ జ్ఞానాన్ని అయితే తీసుకుని నాకున్నటువంటి సమస్యలు బీపీ, షుగర్ అనేది బాగా తగ్గించుకున్నానండి. తగ్గించుకుని ట్యాబ్లెట్లు కూడా మానేశాను. అలాగే మన ట్యాబ్లెట్లు అంటే ఆధ్యాత్మిక గూళికలండి. అలాగే ఇది ట్రాఫిక్ సిగ్నల్, గడ్డిమేటు, బంగారం ఇలాంటి ట్యాబ్లెట్లు తీసుకుని నా జీవితంలో ఎంతో అద్భుతంగా ఇంప్లిమెంటేషన్ చేశానండి. అలాగే యోగి నెట్స్ చేస్తూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుని నేను ఆచరిస్తూ 10 మందికి చెప్పగలిగే స్థితికి నేను చేరుకున్నానంటే జీకే సార్కి నేను సహస్ర కోటి ధన్యవాదాలు చెప్తానండి. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందిస్తున్నారు. ఇక్కడున్న మేడంలందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దుర్గా గారు. మరి ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది చాలా మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ అందరినీ ఇక్కడికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీకు పరిచయం చేస్తే మీకు దాని పట్ల ఒక అవగాహన కలిగించాలనేటువంటి ఉద్దేశంతోనే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈ స్పిరిచువల్ టాబ్లెట్ ఆర్గనైజేషన్లో ఎన్నో విభాగాలు దీని కింద నడుస్తున్నాయి. మనకి పత్రిజీ ఇచ్చినటువంటి 18 ఆదర్శ సూత్రాలు మన PSSMకి ఎలా అయితే పట్టుకోమాలో అందులో ఒకటి ఏంటంటే నో డాక్టర్ నో మెడిసిన్. మరి ఒక డాక్టర్గా తను ఉంటూ ఆ 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటైన దాన్ని పట్టుకొని ఈ ప్రపంచమంతా కూడా దాని నుంచి అంటే ఒక అనారోగ్యము ఎలా అయితే వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తుంది, మరి దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనేటువంటి ప్రయత్నంలోనే రూపొందించినటువంటి స్పిరిచువల్ టాబ్లెట్స్లో మరి దానిని ఈ జ్ఞానాన్ని 10 మందికి అందిస్తూ ఆ అజ్ఞానం నుంచి, అనారోగ్యం నుంచి, దుఃఖం నుంచి బయటపడడానికి ఏర్పాటు చేసే మార్గంలో మరి నిరంతరం పగలు రాత్రి ఎంతో శ్రమిస్తున్నారు డాక్టర్ జీకే గారు.
అంటే దగ్గరగా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు వారు ఎంతగా శ్రమిస్తూ ప్రపంచం అంతా తిరుగుతూ ఎంతటి జ్ఞానాన్ని పంచుతున్నారు. మరి దాంట్లో ముఖ్యంగా ఎన్నో విభాగాలు పనిచేస్తున్నాయి ఈరోజు. అంటే మీకు తెర ముందు ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ మాత్రమే కనపడుతుంది. దాని వెనకాల ఉన్నటువంటి ఆ వ్యవస్థని అంత బాగా పటిష్టంగా ముందుకు తీసుకురావడానికి వెనక ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని విభాగాలు పనిచేస్తున్నాయి, ఎంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ ఉంది అనేటువంటిది కూడా మీకు ఈరోజు తెలియాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి దాంట్లో ముఖ్యంగా స్పిరిచువల్ ట్యాబ్లెట్కి వర్క్షాప్స్, కౌన్సిలింగ్స్, ఆనందో బ్రహ్మ ఇట్లా ఎన్నో ముఖ్యమైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఇంత అద్భుతంగా ఈ జ్ఞానాన్ని 10 మందికి తీసుకెళ్ళడం కోసం దాంట్లో మన జోన్ 2 అంటే మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే 5 జిల్లాలు కలిపి జోన్ 2గా ఉంటుంది. ఆ జోన్ 2లో ముఖ్యంగా ఉన్నటువంటి విభాగాల్లో వర్క్షాప్స్ విభాగానికి జోన్ 2 ఇన్ఛార్జ్గా నేను పనిచేస్తున్నాను. నా పేరు విజయదుర్గ. సో మనకి ఏంటంటే ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వన్ డే వర్క్షాప్స్ గాను, 3 days వర్క్షాప్ గాను, అలాగే 11 days L1 కోర్స్ గాను మనం జీకే సార్ దాన్ని రూపొందించారు. వాటిల్ని ఇప్పుడు ఇక్కడ 1 day క్లాస్లో చెప్పినా, 3 days క్లాస్లో చెప్పినా, అలాగే 11 days క్లాస్లో కూడా ఇవన్నీ జీకే సార్ రూపొందించినటువంటి పర్ఫెక్ట్ సిలబస్ని మాత్రమే బయటకు తీసుకెళ్తాము. ట్రైన్ చేసిన టీచర్స్ ద్వారానే. అంతేకాని పుస్తకం చదివి ఎవరు ఏదొస్తే అది వెళ్ళి ఇక్కడ ఎవరు చెప్పిరారు. సో ఈ వర్క్షాప్స్ విభాగంలో మీకు 1 day వర్క్షాప్స్, 3 days వర్క్షాప్స్, అలాగే లెవెల్ 1 వర్క్షాప్ 11 days వర్క్షాప్ జరుగుతుంది. దాంట్లో ఆ లెవెల్ 1లో 11 days వర్క్షాప్ని కంప్లీట్ చేసినప్పుడు మినిమం స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే స్పిరిచువల్ టాబ్లెట్ నాలెడ్జ్ని అంతటినీ కూడా మీరు తీసుకొని దాంట్లో పరీక్షలు పెడతారు. అది కూడా పాస్ అయిన తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే మీరు ఈ నాలెడ్జ్ని యాజ్ ఎ టీచర్గా బయటికి తీసుకెళ్ళడానికి అర్హులవుతారనమాట. సో అది వర్క్షాప్ విభాగం నుంచి. తర్వాత దీంట్లో గ్లోబల్ వైడ్గా కూడా ఎన్నో దేశాల్లో ఇవాళ ఎంత వర్క్ జరుగుతోంది అనేది మనకి రాజమండ్రిలోనే టీచర్గా పనిచేస్తూ మరి గ్లోబల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు రత్నకుమారి మేడం గారు. వారి నోటితో కూడా తెలుసుకుందాం గ్లోబల్గా మేడం ఎంత వర్క్ జరుగుతుంది అనేది మీరు తెలియజేయండి. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి అలాగే గురుపత్నికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మేడం చెప్పింది అడ్మినిస్ట్రేషన్లో స్పిరిచువల్ ట్యాబ్లెట్ ఫౌండేషన్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి అనేది. మరి అందులో ఎంతమంది బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తే ఈరోజు అద్భుతమైన కౌన్సిలర్సు అద్భుతంగా మరి ఈ జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి మన ఉన్న ఊరిలోనే కాకుండా విశ్వవ్యాప్తం అనే పత్రిజీ అందించిన మాటని అందిపుచ్చుకుని మరి మా అందరినీ కూడా అడుగులేస్తున్న డాక్టర్ జీకే గారికి కూడా ముందుగా నా శతకోటి ఆత్మ ప్రణామాలతో. గ్లోబల్కి వెళ్ళే ముందే ఇండియాలో పలు ప్రదేశాల్లో ఆయన పుట్టిన విశాఖ జిల్లా నుంచి మొదలుకుని తెలుగు రాష్ట్రాలు పక్క అన్ని రాష్ట్రాలతోనూ భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు పూర్తి చేసుకుని పత్రిగారి మరి ఆయన సూచనల ఆదేశాల మేరకు ఆయన జీకే గారు ఈరోజు యూకే మాంచెస్టర్లో అద్భుతమైన వర్క్ తీసుకుని పనిచేస్తున్నారండి. సో మరి ఆయన ఏదైతే పని చేస్తున్నారో ఒక స్పిరిచువల్ ఆర్మీగా ఈరోజు L1 చేసిన ఎంతోమంది మాస్టర్స్, అందులో నాలాంటి టీచర్స్, ఎంప్లాయీస్, చదువుకున్న వాళ్ళు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు పత్రిజీ ఇచ్చిన అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుని దాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్తున్న ఎంతోమంది. మరి నైట్ టైం అంటే మనకిప్పుడు సాయంత్రం 5 గంటలు అయింది, అమెరికాలో తెల్లవారుజామున 5 గంటలు అవుతుంది. సో ఇలాంటి టైం జోన్ డిఫరెన్సెస్, అలాగే యూకేలో ఒక 5:30 గంటలు తేడా, పక్కనున్న మలేషియాలో ఒక 2:30 గంటలు తేడా. ఇలా ఒక దేశం కాదు, బాలి, మారిషస్, మలేషియా, సింగపూర్, దుబాయ్, అలాగే యూకేలో ఉన్న ఎన్నో ప్రాంతాలు, యుఎస్లో ఉన్న ఎన్నెన్నో ప్రాంతాల్లో ఎంతోమంది మాస్టర్ని పత్రిజీ యొక్క ధ్యాన శాకాహార పిరమిడ్ జ్ఞానాన్ని జీకే గారు అందిస్తూ అక్కడ కూడా చిన్న పెద్ద పిరమిడ్లకి సంకల్పం చేస్తూ అదేవిధంగా అద్భుతంగా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ మరి మనకి అమెరికా లాంటి దేశాల్లో తీసుకుంటే పిల్లలకి ఆటిజం పిల్లలు ఎక్కువ ఉంటారు. సో ప్రతి అనారోగ్యానికి కారణం మన మూల అజ్ఞానమేనని ఏదైతే పత్రిజీ చెప్పారో, ఎంతోమంది స్పిరిచువల్ సైంటిస్ట్ చెప్పారో, వాటన్నింటిని తీసుకుని ఒక డాక్టర్గా ఆయన ఎన్నో రీసెర్చ్ చేసే శాంపిల్స్తో తయారైన పుస్తకాలు ఈరోజు మీ ఎదురుగా ఆపోజిట్లో స్టాల్స్లో అద్భుతమైన టాబ్లెట్స్గా ముందుకు వచ్చేయండి. వాటన్నింటినీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తమిళం ఎన్నెన్నో భాషల్లో రెడీ చేసి
దానిని అందరికీ తెలియచేయడానికి మరి ఆయన పని చేస్తూ ఎంతోమంది మాలాంటి వాళ్ళతో అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయిస్తూ కూడా మరి పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కదులుతున్నాం. సో ఈ సందర్భంగా కూడా ఇప్పుడు ఏదైతే గ్లోబల్లో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో మన ఈ భారతదేశంలో కూడా ఇంకా ఎన్నో ప్రాంతాలు ఈ పిరమిడ్ ధ్యానాన్ని మనం అందించాలి. ముఖ్యంగా శాకాహారాన్ని, పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ని చేయాలి. అంటే ముఖ్యంగా మనం ఆ జ్ఞానాన్ని అందించాలి. ఇంకొక మాట, అందరికీ ధ్యానం చేస్తూ ఉంటాం కానీ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఇక్కడ ఉన్న సమూహంలో ఎవరైనా ఒక్కరైనా ఉంటారు. అంటే గంటలు ధ్యానం చేయడం వల్ల మన 7 శరీరాలు శుద్ధి అవ్వచ్చు. తర్వాత మరలా ఎందుకు నాకు అనారోగ్యం వచ్చింది అనుకునే వాళ్ళు కనీసం ఒక్కరైనా ఉంటారు. వాళ్ళకి మాకు తెలిసిన విషయంగా చెప్పేది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటని పత్రిజీ ఏదైతే అద్భుతంగా చెప్పారో దానిని తీసుకునే తయారు చేసిన ఈ విజ్డమ్ని ఎవరైనా ఆ విజ్డమ్ని మనం తెలుసుకోవడం, దాన్ని ఆచరించడం ద్వారా మనకున్న దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగరు, లేదు అంటే థైరాయిడ్, చిన్న తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏదైనా కానీ అది మనకి ప్రాంతంతో సంబంధం లేకుండా మీకు అద్భుతమైన కౌన్సిలింగ్స్ని కూడా మనకి ఇండియాలో అయితే ఇండియన్ టైమింగ్స్లోను, అబ్రాడ్లో అయితే వాళ్ళ టైమింగ్స్లోను ఎంతో చక్కగా ఓర్పుగా అన్నీ తెలియజేసి నిష్ణాతులైన L1 కంప్లీట్ చేసిన మరి మంచి శిక్షణ తీసుకున్న స్పిరిచువల్ డాక్టర్స్గా మేమందరము ఉన్నాము. అందరికీ మనందరం ఆనందం కోసం ఈ భూమి మీదకి వచ్చాం. కానీ మధ్యలో ఎందుకు ఇలా ఉంటున్నాం అనే దానికి ఎక్కువగా అందరినీ కలత పెడుతుంది అనారోగ్యాలు. అనారోగ్యం అనేది ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నది కాదని మీ అందరికీ తెలుసు. కానీ అది కూడా తీసేసుకోవాలంటే ఏ జ్ఞానం తీసుకోవాలనే దాన్ని మీరందరూ దృష్టిలో ఉంచుకుని ఎవరికైనా ఇక్కడ ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఈ పిరమిడ్ ట్రస్ట్ పెద్దలు ఉన్నారో మాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని మా స్పిరిచువల్ ట్యాబ్లెట్కి అందించారు. మరి ఇక్కడ తరచుగా ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్ విజ్డమ్ని కూడా మేము అందించే అవకాశాన్ని మీరు మాకు కల్పిస్తే ఖచ్చితంగా మరి ఈ పిరమిడ్కి వచ్చే ఎంతోమంది మాస్టర్స్కి మనం దాన్ని ఒక వైద్యంగా కాకుండా కేవలం ఆత్మజ్ఞానంగా మీరందరూ అర్థం చేసుకుని దాన్ని తీసుకోవడానికి ముందు వచ్చి మనందరం కూడా పిరమిడ్ మాస్టర్స్గా మనందరం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో సొసైటీలో ఉన్న ఎంతోమందిని మనం ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తాము. ఇది పిరమిడ్ సొసైటీ నుంచే ఈ మార్పు అనేది జరగాల్సి ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్దామని కోరుకుంటూ నెక్స్ట్ ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. మీకు ముఖ్యంగా ఇంపార్టెంట్గా తెలియజేస్తుందంటే బుద్ధుడి యొక్క అష్టాంగ మార్గంలో సమ్మా ఆజీవ అనేటువంటి ఒక గొప్ప విషయం ఉంది. మరి అది కూడా ఈ స్పిరిచువల్ టాబ్లెట్ ఆర్గనైజేషన్లో ఒక అంతర్భాగంగా నడుస్తుంది. దాని గురించి ఈ సమ్మా ఆజీవ ప్రాజెక్ట్కి డైరెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మి గారు మీ మాటల్లో. అందరికీ నమస్తే అండి. ముందుగా మనందరం ఇంత ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణభూతులైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు పాదాభివందనాలు తెలియజేస్తూ, నేను ఇవాళ మీ అందరి ముందు ఇలా ఉన్నాను అంటే నా ప్రథమ గురువు PSSMలో కొండూరు ప్రసన్నలక్ష్మి గారు, అలాగే నాకు ఒక మెంటర్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ హోల్ టీం అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇచ్చేసిన మీ అందరికీ ఈ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి నా యొక్క ధన్యవాదాలు. మనం మెయిన్ మోటో PSSM మూమెంట్లో శాకాహార జగత్ రెడీ అవ్వడం. ఆ శాకాహార జగత్ తయారవ్వాలి అంటే మనం శాకాహార ప్రచారం అనేది చేస్తున్నాం నిరంతరం. ప్రతి ఒక్కరూ ప్రతి ఏరియాలో వారి వారి బాధ్యతగా చాలా చక్కగా వండర్ఫుల్గా అద్భుతంగా అందరూ శాకాహార ప్రచారాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. ఆ శాకాహార ప్రచారంతో పాటుగా ఎవరైతే మాంసాహార ప్రవృత్తుల్ని చేస్తున్నారో వాళ్ళకు మనం ఒక జీవనోపాధిని, సరి అయిన జీవనోపాధిని కల్పించాలి అంటే బుద్ధుని అష్టాంగ మార్గంలో ఒక మహావాక్యం సమ్మా ఆజీవ అంటే సరి అయిన జీవనోపాధి. ఆ జీవనోపాధిని మనం కల్పించగలిగితే వాళ్ళు చాలా త్వరగా ఆ మాంసాహార ప్రవృత్తుల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి జీకే సార్ ఆయన లాస్ట్ ప్రాజెక్ట్గా ఇదొక్కటి, పత్రి సార్ చెప్పిన విభాగాల్లో నేను ఇదొక్కటి చేయలేకపోయాను అని అనుకోవడం, కరోనా టైంలో మన ఉత్తరాంధ్ర బుడగట్లపాలెం, ఇది సముద్ర తీర ప్రాంతం అండి, అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి తీర ప్రాంతం మనకి అజితాపురం అనకాపల్లి జిల్లాలో అక్కడ పూడిమడక, కాకినాడ, తర్వాత బందరు, నెల్లూరు, ఇలా కోస్తా తీర ప్రాంతాలన్నీ కూడా
సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ఈ సమాజీవ ప్రాజెక్టు అవలంబించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా చాలామందికి సరైన జీవనోపాధిని అంటే టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సు, కార్ డ్రైవింగు, కంప్యూటర్ కోర్సెస్ ఇలా నేర్పించడం అన్నది చేస్తున్నాం. దీని ద్వారా ఎంతోమంది మహిళలు అంటే ఒక మహిళ కనుక ఇంట్లో ధ్యానాన్ని, శాకాహారాన్ని అవలంబిస్తే మొత్తం కుటుంబం అంతా కూడా శాకాహారంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం శాకాహార ప్రచారంతో పాటుగా సరి అయిన జీవనోపాధిని కల్పించే అవకాశం మనకు ఉన్నంత వరకు ప్రతి ప్రాంతంలోనూ ఈ యొక్క ప్రాజెక్ట్ని నిరంతరం కొనసాగించాలి అని ఈ యొక్క సమాజీవ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగిందండి. అది నిర్విరామంగా జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ వారికి, అలాగే మనందరినీ ఇంత చక్కగా తీర్చిదిద్దిన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నా యొక్క ప్రత్యేక ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమయం చాలా తక్కువ ఉంది, కానీ ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చి చూపించారు అనడానికి కనీసం మీ ముందు ఇంతమంది వర్క్ ఉన్నారు, వీళ్ళంతా తెర వెనక ఎంతో పనిచేస్తున్నారు అనేది కొద్దిమంది అయినా మీ ముందుకు తీసుకొచ్చి చూపించాలని. కానీ సమయం లేదు కాబట్టి ఇంతమందితో మనం మాట్లాడించలేకపోతున్నాం. సో థ్యాంక్ యూ మేడం, మాకు ఈ మాత్రం అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అందరికీ కనీసం కొంతైనా స్పిరిచువల్ టాబ్లెట్ గురించి అవగాహన కల్పించుకున్నందుకు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్టాల్ నెంబర్ 14కి రండి. అక్కడ మీకు పుస్తకాలు ఉన్నాయి. మీకు ఎట్లాంటి అనుమానాలు ఉన్నా అడిగి నివృత్తి చేసుకోవచ్చు. అట్లాగే అక్కడ మీ ఎలాంటి అనారోగ్యానికైనా కౌన్సిలింగ్స్ కూడా నిర్వహించబడతాయి. థ్యాంక్ యూ. గట్టిగా కరతాళ ధ్వనులు.